హైదరాబాద్కి కర్నూలు నుంచి హైదరాబాద్ వెళ్తుండే బస్సు ఏమో చిత్తూరు నుంచి హైదరాబాద్ వస్తుంది జగన్ ట్రావెల్స్ బస్సు. జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చిత్తూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్నటువంటి జగన్ ట్రావెల్స్ బస్సు జడ్చర్ల సమీపంలోని మాతారం స్టేజ్ దగ్గర ముందుగా వెళ్తున్నటువంటి ఎస్ఎల్ ట్యాంక్ కొట్టింది. అంటే ఈ ట్యాంకర్ లో హైడ్రోక్లోరిక్ యాసిడ్ తో ప్రయాణిస్తున్న వారంతా భయాందోళనకు గురయ్యారు. మొత్తంగా బస్సులో దాదాపు ఆ సమయంలో 40 మంది ప్రయాణిస్తున్నారు. ప్రమాద సమయంలో ఎవరికి ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు, ఎవరికి పెద్దగా ఇంజూర్ కూడా అవ్వకపోవడంతో ఒక్కసారిగా ప్రయాణికులంతా కూడా ఊపిరి పీల్చుకున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఏది ఏమైనప్పటికీ ఈ మధ్య కాలంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో ప్రయాణిస్తున్నటువంటి చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. అదే తరహాలో ఈ రోజు మాచారం దగ్గర జరిగినటువంటి ఈ ప్రమాదంలో ట్యాంకర్ ఢీకొట్టడంతో ఒక్కసారిగా పెద్ద ప్రమాదమే జరిగిందని చెప్పి కూడా స్థానికంగా ఉన్న వాళ్ళంతా కూడా ఉటావుటిని అక్కడికి చేరుకోవడంతో అక్కడికి వెళ్లి చూసిన తర్వాత మొత్తంగా ప్రయాణికులు సేఫ్ గా ఉండడం, బస్సులో ఉన్నటువంటి వారికి ఎవరికి ఏం కాకపోవడంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఏదేమైనప్పటికీ హైడ్రోక్లోరిక్ యాసిడ్ తో వెళ్తున్నటువంటి వాహనాన్ని మరింత బలంగా ఢీకొట్టి ఉంటే గనక ఒక్కసారిగా పెద్ద ప్రమాదమే జరిగి ఉండేదని చెప్పి కూడా చెప్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే జడ్చర్ల పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకోవడంతో పాటు బస్సులో ఉన్న వారిని క్షేమంగా కిందికి దించి ఎవరికైనా దెబ్బలు తగలడం లేదంటే ఇంజూర్ అయిందని చెప్పి కూడా గమనించారు. చిన్న చిన్న స్వల్ప గాయాలు మినహా ఎవరికి కూడా ఏం కాకపోవడంతో పోలీసులు అయితే ఊపిరి పీల్చుకున్నారు. మొత్తంగా విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు హుటాహుటిన ఈ ఫైర్ సిబ్బందికి కూడా సమాచారం అందించారు. వెంటనే ఫైర్ సిబ్బంది అంతా కూడా అక్కడికి చేరుకున్నారు. అయితే అక్కడ మొత్తం కూడా పొగలు వ్యాపించి ఉండడంతో బస్సుల నుండి పొగలు వస్తున్నాయని చెప్పి ముందుగా ఫైర్ సిబ్బంది అనుకున్నారు. కానీ హైడ్రోక్లోరిక్ యాసిడ్ తో వెళ్తున్నటువంటి ట్యాంకర్ నుండి ఏదైతే వాయువు ఉంటుందో హైడ్రోక్లోరిక్ యాసిడ్ వాయు రూపంలో పొగ రూపంలో బయటికి వస్తుండడంతో కొంత దాన్ని నివారించే ప్రయత్నాలు ఫైర్ సిబ్బంది చేస్తున్నారు. మొత్తంగా దాని వల్ల పెద్దగా ప్రమాదం ఏం లేదు. దాని వల్ల కొంత ఆ వాయువుని పీల్చడం వల్ల కొంత ఘాటుగా ఉంటుంది తప్ప ప్రాణాపాయం లేదని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి ఫైర్ సిబ్బంది చెప్తున్నారు. తాజాగా మనం చూస్తున్నాం గతంలో కూడా అంటే కొన్ని రోజుల ముందు నుంచి కూడా బస్సు ప్రమాదంలో చాలా మంది చనిపోయారు. వందల కుటుంబాలు రోడ్డుపై పడ్డాయి. ఇలాంటి క్రమంలో మొత్తంగా ఒక్కసారిగా మరోసారి ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. మొత్తంగా ఏవైతే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఉన్నాయో ఇవన్నీ కూడా ఓవర్ స్పీడ్ లో ఉంటాయి. ఇది జాతీయ రహదారి NH-44 అనేది చాలా ప్రమాదభరితంగా ఉంటుంది. నిత్యం కూడా లక్షల సంఖ్యలో వాహనాలు అనేవి ట్రావెల్ చేస్తూ ఉంటాయి. రాత్రి వేళలో ఎక్కినటువంటి గమ్యస్థానం నుండి దిగాల్సినటువంటి గమ్యస్థానానికి చేర్చాలంటే ఉదయాన్నే చేరుకోవాలి కాబట్టి మితిమీరిన వేగం అనేటివి ఈ ప్రమాదాలకు కారణాలుగా తెలుస్తున్నాయి. ఇప్పటికీ జిల్లాకు సంబంధించి ఓవరాల్ గా రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులకు సంబంధించినటువంటి స్పీడ్ పైన పూర్తిగా కొరడా దులిపిస్తామని చెప్పి కూడా కొన్ని నిబంధనలు కూడా పెట్టారు. ఎందుకంటే ఈ టైం నుంచి ఈ టైం వరకు అక్కడికి చేరుకోవాలి అన్న ఒక టార్గెట్ ను పెట్టుకోవడం వల్ల ఓవర్ స్పీడ్ తోనే ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకోవడంతో రవాణా శాఖ అధికారులు వీరికి క్లియర్ కట్ గా చెప్తూ వచ్చారు. స్పీడ్ ఎవరు కూడా ఎక్కువ ఉండొద్దు, లిమిట్ లోనే ఉండాలి, 2 డ్రైవర్లు ఉండాలి. వెళ్లే క్రమంలో బస్సును అక్కడక్కడ ఆపుకుంటూ ఫేస్ వాష్ చేసుకోవడం కానీ పూర్తిగా బస్సుకు సంబంధించినటువంటి ఇంజన్ చెక్ చేసుకోవడంతో పాటు టైర్లు వీటన్నింటిని కూడా క్లియర్ కట్ గా గమనిస్తూ ముందుకు వెళ్లాలని చెప్తున్నారు. కానీ కొన్ని చోట్ల కొంతమంది మాత్రం ఇవన్నీ పట్టినట్లుగా ఆ విధంగానే ముందుకు వెళ్తున్నారు. కొన్ని చోట్ల నిద్రమత్తు కారణమైతే కొన్ని చోట్ల ఓవర్ స్పీడ్ కారణమవుతుంది. ఈ విధంగా NH-44 ముందు వెళ్లే బస్సులను ఓవర్టేక్ చేయడం అనేది చాలా స్లోగా చేయాలి. కానీ ఈ బస్సులు చాలా వేగంగా ఉంటాయి. దాదాపు 160-170 స్పీడ్, ఒక్కోసారి 200 స్పీడ్ వరకు కూడా వీటి గరిష్ట వేగం ఉంటుంది. కాబట్టి ఇవి పాటించకపోవడం, ఓవర్ స్పీడ్ గా వెళ్లడంతోనే ఎదురుగా వస్తున్నటువంటి వాహనాలను తప్పించబోయి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇదే తరహాలో ఈ రోజు కూడా మాచారం దగ్గర జరిగినటువంటి ఈ ప్రమాదం ఒక్కసారిగా అందరినీ భయాందోళన గురి చేసింది. ఎందుకంటే ఏదైనా ఇంతకన్నా ఎక్కువగా ప్రమాదం చోటు చేసుకుని ఉంటే మాత్రం బస్సులో 40 మంది ఉన్నారు కాబట్టి పెద్ద ఎత్తున ఇబ్బందిగా ఉండేదని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక పోలీసులు అయితే అవుట్ని అక్కడికి చేరుకోవడంతో పాటు జాతీయ రహదారి పైన నిలిచిపోయినటువంటి ట్రాఫిక్ జామ్ ను కూడా క్లియర్ చేశారు. మొత్తంగా అక్కడ కేసు నమోదు చేశారు. ట్యాంకర్ కు సంబంధించినటువంటి డ్రైవర్ ను, అదే విధంగా జగన్ ట్రావెల్స్ కు సంబంధించినటువంటి బస్సు డ్రైవర్ తో కూడా ప్రమాదానికి గల పూర్తి వివరాలను తెలుసుకుంటున్నారు. మొత్తంగా అక్కడ ఉన్నటువంటి వారిని వేరే వాహనంలో హైదరాబాద్ కు తరలించేందుకైతే పూర్తి స్థాయిలో అక్కడ ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
హైడ్రోక్లోరిక్ ఏదైనా అన్న హైడ్రోక్లోరిక్ యాసిడ్ హైడ్రోక్లోరిక్ హైడ్రోక్లోరిక్ కర్నూలు నుంచి హైదరాబాద్ ఉంటుందంట. బస్సు ఏమో చిత్తూరు నుంచి హైదరాబాద్ వస్తుంది. రిటర్న్ ట్రావెల్స్ బస్సు. హైడ్రోక్లోరిక్ కర్నూలు నుంచి హైదరాబాద్ ఉంటుందంట. బస్సు ఏమో చిత్తూరు నుంచి హైదరాబాద్ వస్తుంది. రిటర్న్ మాచారం దగ్గర జరిగినటువంటి ఈ రోడ్డు ప్రమాదంలో ఒక్కసారిగా అందరూ భయాలకు గురి అయ్యారు. దాదాపు 40 మంది బస్సులో ప్రయాణిస్తున్నారు. ఎందుకంటే గత కొద్ది రోజుల క్రితం కూడా కర్నూలు సమీపంలో ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో దాదాపు చాలా మంది చనిపోయారు. ఎందుకంటే దాంట్లో ప్రయాణిస్తున్నటువంటి వారంతా కూడా కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయి. ఇదే క్రమంలో ఈ ఘటనతో ఒకసారిగా మరొకసారి జిల్లా యంత్రాంగం అంతా కూడా ఉలిక్కి పడ్డటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనపడుతుంది. ఓవరాల్ గా ఇప్పటికైతే అక్కడికి ఫైర్ సిబ్బందితో పాటు పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలను విశ్లేషిస్తున్నటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే ట్యాంకర్ వాహనం అనేది చాలా బలంగా ఉంటుంది. కాస్త ఇంకా ఓవర్ స్పీడ్ కొంత స్పీడ్ గా ఉన్నట్లయితే మాత్రం పెద్ద ఎత్తున ఈ ప్రమాదం జరగడంతో పాటు బస్ అంతా కూడా ముందు భాగం నుజ్జు అవుతుంది. ఎక్కడైనా సరే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులకు సంబంధించి మొత్తంగా ఏదైనా ప్రమాదం చోటు చేసుకున్న వెంటనే ఆ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులకు సంబంధించినటువంటి డిజైన్ ఆ విధంగా ఉంటుంది. ఎందుకంటే టోటల్ ఫుల్ ఏసీగా ఉంటుంది. ఆ టైంలో ఎక్కడ చిన్న రాపిడి జరిగినా కూడా పెద్ద ఎత్తున మంటలు ఒక్కసారిగా వ్యాపించడంతో పాటు కిందికి దిగడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. గతంలో చాలా పాలెం బస్సు ప్రమాద సంఘటనలో కూడా చూసాము. 44 మంది చనిపోయినప్పుడు పూర్తిగా వాళ్ళు కిందికి దిగలేకపోవడం, డోర్స్ ఓపెన్ కాకపోవడం వల్లనే ఆ ప్రమాదం చోటు చేసుకుంది. అలాంటి వాటిని నివారించేందుకు అక్కడక్కడ అత్యవసర ద్వారాలు ఏర్పాటు చేయాలి. గ్లాసులను పగలగొట్టేందుకు చిన్న చిన్న సుత్తి లాంటి వస్తువులను కూడా వాడాలని చెప్తున్నప్పటికీ కొన్ని బస్సుల్లో మినాయిస్తే మిగతా ఎక్కడ కూడా ఇలాంటివి వాడకపోవడంతో దాంట్లో ఉన్నటువంటి ప్రయాణికులు బయటికి రావడానికి కాస్త ఇబ్బంది పడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. ఏదేమైనప్పటికీ ఈ ప్రమాదం ఒక్కసారిగా అందరినీ భయాందోళన గురి చేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జిల్లా కేంద్రానికి కూతలో ఈ ప్రమాదం జరగడంతో తిరిగి ఏదైనా పెను ప్రమాదం జరిగి ఉండొచ్చు అని చెప్పి కూడా పోలీసులు దాన్ని గమనించారు. మొత్తంగా హైడ్రోక్లోరిక్ యాసిడ్ వెహికల్ కు శంకర్ ఒక్కసారి అక్కడ ఆ సమయంలో బస్సులో ఉన్న వాళ్ళ మాటలు విందాం. ఒక్కసారి ఆ విజువల్స్ చూద్దాం. హైడ్రోక్లోరిక్ ఏదైనా అన్న హైడ్రోక్లోరిక్ యాసిడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ వెహికల్ కు ఒక పెద్ద ప్రమాదం త్రిటిలో తప్పింది. మహబూబ్ నగర్లో హైడ్రోక్లోరిక్ యాసిడ్తో వెళ్తున్న లారీని వెనుక నుంచి వచ్చిన ఒక బస్సు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. కానీ త్రిటిలో ఒక పెద్ద ప్రమాదం జరిగింది. మహబూబ్ నగర్ జిల్లాలో ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చూడండి ఒకసారి, అదిగో ఆ బస్సుకు ముందే హైడ్రోక్లోరిక్ యాసిడ్తో వెళ్తున్న ఒక కంటైనర్ వెళుతూ ఉంది. ఇప్పుడే మనం చూసాం, మక్కా యాత్రకు వెళ్ళి అక్కడ ఒక ట్యాంకర్ని ఢీకొట్టడంతో హైదరాబాద్, తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంతమంది మృత్యువాత పడ్డారో మనం చూసాం. అలాగే మొన్న కర్నూలులో ఆ ఒక బైక్ను ఢీకొట్టిన తర్వాత, రోడ్డుపై పడిపోయిన ఒక బైక్ను ఢీకొట్టిన తర్వాత మంటలు చెలరేగి ఎంతమంది మృత్యువాత పడ్డారో మనం చూసాం. అలాగే కంకర్ లోడ్తో వెళ్తున్న ఒక లారీ ఆర్టీసీ బస్సుని గుద్ది ఎంతమంది ప్రాణాలు తీసిందో మనం చూసాం. ఇప్పుడు మరోసారి అలాంటి పెద్ద ప్రమాదమే త్రిటిలో తప్పింది. ఈ ప్రమాదం మహబూబ్ నగర్ జిల్లాలో జరిగింది. హైడ్రోక్లోరిక్ యాసిడ్తో వెళ్తున్న ట్యాంకర్ను జగన్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఒకవేళ ఏదైనా జరగరాంది జరుగుండుంటే ఈ ప్రమాద తీవ్రత మాత్రం ఊహించడానికి కష్టంగా ఉండేంత విధంగా ఉండేది. ఆ మంచులో మీరు చూడొచ్చు, అతివేగం ఒకటి, దానికి తోడు మంచు ఒకటి. సో ఎంత మంచున్నప్పటికీ కూడా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు మితిమీరిన వేగంతోనే సమయానికి వెళ్ళిపోవాలి, గమ్యస్థానానికి వెళ్ళిపోవాలి అనే వేగంతోనే ఈ బస్సులు వెళ్తూనే వెనుక నుంచి ఢీకొట్టింది. పైగా ముందు వెళుతున్న ఆ లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. వెనుక నుంచి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. అందులో హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉండటంతో ఒక్కసారిగా భయాందోళన వ్యక్తమై చూడండి. ఒకసారి ఆ ముందున్న లారీని కూడా మీరు చూడొచ్చు. చిత్తూరు నుంచి హైదరాబాద్కి వెళుతూ ఉండి ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో అదిగో ఆ బస్సులో ఏకంగా 40 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే మంచు
మంచు వల్ల ముందున్న వాహనం కనిపించలేదు ఈ ప్రైవేట్ ట్రావెల్స్ డ్రైవర్కి, అందులో నిద్రమత్తులో ఉన్నాడా అనే అనుమానం కూడా. చూడండి విజిబిలిటీ ఎంత చాలా తక్కువగా ఉంది. అదిగో చూసారా, బస్సు ముందు భాగమే, వెనుక భాగం క్లియర్గా కనబడుతుంది. అంటే హార్డ్లీ ఒక 4-5 మీటర్లకు మించి అక్కడ విజిబిలిటీ సరిగ్గా లేదు. సో అన్ని మీటర్ల విజిబిలిటీకి పడిపోయిన సందర్భంలో వాహనాలు రోడ్డుపైన ఇష్టానుసారంగా వెళితే అది ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉంటుంది. అసలు ముందున్న ఏ వస్తువు కనిపించదు. ఈవెన్ మీరు పార్కింగ్ లైట్స్ వేసినప్పటికీ కూడా ముందున్న వాహనం కనిపించినంతగా ఉంటుంది. డెడ్ జీరోకి వచ్చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అవసరమైతే చాలా నెమ్మదిగా మాత్రమే, లైట్స్ అయినా ఆన్ చేసి చాలా నెమ్మదిగా మాత్రమే, ఎందుకంటే వెనుక వస్తున్నటువంటి వాహనాలు మరో ప్రమాదానికి గురికాకుండా ఉండాలి అంటే మనం చాలా నెమ్మదిగా మాత్రమే వాహనాలను పోనీయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు మాత్రం ఇంత మంచులోనూ మితిమీరిన వేగంతో వెళుతూ ఉన్న కారణంగా ఈ ప్రమాదం జరిగింది. త్రిటిలో ఆ హైడ్రోక్లోరిక్ యాసిడ్తో వెళ్తున్న వాహనం ఒకవేళ ఏదైనా పేలున్నా ఇంకేదైనా జరిగినా దాని ప్రమాదం ఊహించడానికి కష్టంగా ఉన్న పరిస్థితి ఉంది. మా ప్రతినిధి శంకర్ ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారం అందిస్తున్నారు. శంకర్, ఒక పెద్ద ప్రమాదం నుంచే 40 మంది ప్రయాణికులు బయటపడ్డారు అని అనుకోవాలి. ఎందుకంటే మనము ఈ నెల చివరి నుంచి చూసుకుంటే కనుక చాలా పెద్ద ప్రమాదాలు జరిగాయి. మొత్తంగా కర్నూలు కావచ్చు, సౌదీ కావచ్చు, వాళ్ళ ఇదంతా కూడా పెద్ద ఎత్తున చాలా కుటుంబాలు కూడా రోడ్డున పడ్డాయి. వాళ్ళు ఇంటికి వెళ్ళాలి, గమ్యస్థానానికి చేరుకోవాలని చెప్పి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను నమ్ముకుని ఆ బస్సులలో ప్రయాణిస్తున్నారు. కానీ ఇవి మాత్రం ప్రయాణికుల ప్రాణాలకు లెక్క కట్టకుండా మొత్తంగా వారు చేరాల్సినటువంటి గమ్యస్థానానికి టైం చేరితే చాలన్నట్టుగా పెద్ద ఎత్తున ఎక్కువ స్పీడ్ తో ప్రయాణిస్తున్నారు. మొత్తంగా వీటికి సంబంధించి మనం గమనించినట్లయితే దాదాపు 200-250 స్పీడ్ కూడా ఉంటుంది టోటల్ గా. కానీ ఇక్కడ హైవే పై ప్రయాణించేటప్పుడు 150, 160, 170 ప్రయాణించడంతో, ఎందుకంటే వాహనం సడన్ గా ఎదురుగా వస్తే దాన్ని అంటే సెకండ్ రెప్పపాటు క్షణంలో ప్రమాదం జరుగుతుంది. దాన్ని క్రాస్ చేసి ఓవర్టేక్ చేయడం కానీ, దాన్ని తప్పించబోయినప్పుడు కానీ చిన్న పొరపాటు జరిగినా కూడా పెద్ద ప్రమాదం చోటు చేసుకో సేమ్ అదే రిపీట్ అయింది. ఎందుకంటే తిరిగి మళ్ళీ పెద్ద ప్రమాదం చోటు చేసుకుందేమని చెప్పి అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి సమీపంలో జడ్చల్రా జాతీయ రహదారి మాచారం దగ్గర ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కంటైనర్ HCl అంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్ తో వెళ్తున్నటువంటి ఒక వాహనాన్ని జగన్ ట్రావెల్స్ బస్సు చిత్తూరు నుంచి హైదరాబాద్ వెళ్తుంది. దాదాపు దాంట్లో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. ఒక్కసారిగా ఆ వాహనాన్ని ఢీకొట్టడంతో, లారీ ట్యాంకర్, ఎందుకంటే ట్యాంకర్ అనేది చాలా బలంగా ఉక్కుతో చేసినటువంటి భాగాలన్నీ ఉంటాయి. మరి ఇంకాస్త స్పీడ్ తో కనుక వచ్చి దాన్ని బలంగా ఢీకొట్టి ఉంటే మాత్రం ఒక్కసారిగా దాంట్లో ఉన్నటువంటి ప్రయాణికులకు తీవ్ర ముప్పు పొంచి ఉండేదని చెప్పి స్థానికంగా అదేవిధంగా పోలీసులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ పెను ప్రమాదం అయితే తప్పింది. మొత్తంగా ఏంటి అసలు డ్రైవర్ ఏం చెప్తున్నాడు అంత నిర్లక్ష్యంగా? 40 మంది ప్రయాణికులను తీసుకుని వెళ్ళేటప్పుడు విజిబిలిటీ, జీరో విజిబిలిటీ ఉంది ఇంచుమించు, ఏం కనబట్టలేనప్పుడు ఎంత జాగ్రత్తగా వెళ్ళుండి ఉండాలి. కానీ డ్రైవర్ ఏం చెప్తున్నాడు? అంటే ఘటన జరిగిన వెంటనే అక్కడికి పోలీసులు కూడా చేరుకున్నారు. అంటే మొత్తంగా మనం గమనించాం, ఎక్కడైనా సరే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఏదైనా ప్రమాదం జరిగిన వెంటనే దాని డిజైన్ వల్ల, అంటే మొత్తంగా ఏసీతో ఫుల్ గా ఉంటుంది, దాంట్లో చిన్న నిప్పురాబ రాజుకున్నా కూడా మొత్తం బస్సు అంతా వ్యాపిస్తుంది. ఇదంతా ముందస్తుగానే పోలీసులు కానీ ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం కాబట్టి పోలీసులతో పాటు ఫైర్ సిబ్బంది కూడా వాటర్ ట్యాంక్ తో, అంటే ఫైర్ వాహనంతో అక్కడికి చేరుకున్నారు. కానీ అక్కడ అలాంటిది జరగలేదు. ఒకవేళ జరిగితే మాత్రం మంటలను అదుపు చేయడం కష్టం. మొత్తంగా ఉన్న వాళ్ళకు తీవ్ర ప్రమాదం జరుగుతుంది. బస్ అంతా కూడా దిగడానికి ఇబ్బంది పడతాం. మనం గమనించాం, గతంలో కూడా చాలా సందర్భాల్లో మాన్యువల్ డోర్స్ అనేవి వీటికి ఎక్కడ కూడా ఫిక్స్ ఉండదు. మొత్తం అంతా కూడా డ్రైవర్ చేతిలోనే ఉంటుంది. ఆటోమేటిక్ వ్యవస్థ ఉంటుంది. డ్రైవర్ ఓపెన్ చేస్తే తప్ప ముందు భాగంలో ఉన్నటువంటి ఆ డోర్ ఓపెన్ కాదు. చాలా సందర్భాల్లో గతంలో పాలెంలో బస్సు ప్రమాదం జరిగినప్పటి నుండి కూడా ఇదే సిచ్యువేషన్ ఎదురవుతుంది. ఎందుకంటే ఆర్టీఓ అధికారులు, రవాణా శాఖ అధికారులు ప్రైవేట్ ట్రావెల్స్ పైన కొరడాలు జులిపిస్తున్నామని చెప్పి ప్రమాదాలు జరిగినప్పుడు ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు. కానీ అది జరిగిన కొన్ని రోజుల తర్వాత పూర్తిగా దీని మీద నిర్లక్ష్యంగా ఉంటున్నారు. అంటే వాళ్ళు చేసిన తనిఖీలు మర్చిపోతున్నారు. తిరిగి సేమ్ అదే రిపీట్ అవుతూ వస్తుంది. గతంలో అత్యవసర ద్వారా ఏర్పాటు చేయాలి, ఏదైనా గ్లాస్ ను బ్రేక్ చేయాల్సి వస్తే అది స్మూత్ గా ఉండేలా దాన్ని స్మూత్, అంటే దానికి సంబంధించి ఒక చిన్న సుత్తి టైప్ ఒక దాన్ని కూడా ఉంచాలని చెప్తున్నారు. కొన్ని బస్సులు మినహాయిస్తే మిగతా బస్సుల్లో ఎక్కడ కూడా అలాంటి నియమ నిబంధనలను పాటించడం లేదు. నిర్లక్ష్యంగా ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలిసిపోయేలాగా కూడా వివరిస్తున్నారు. మొత్తంగా
కానీ అక్కడ సీన్ చూస్తే మాత్రం ఇది ఓవర్ స్పీడ్ కు ప్రధాన కారణం. ఇక మంచుతో పాటు మనకు మెయిన్ గా అక్కడ కనిపిస్తున్నటువంటి పొగలో హైడ్రోక్లోరిక్ యాసిడ్ కు సంబంధించినటువంటి వాహనం నుంచి కొంత వాయువు కూడా లీక్ అవుతుంది. ఎందుకంటే అది డాష్ అయిన వెంటనే కింది భాగం నుంచి పెద్ద ఎత్తున ఆ పొగ కూడా వచ్చి మంచులో కలిసిపోతుంది. గత కొద్ది రోజులుగా చూసాం మొత్తంగా కూడా తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున చలి తీవ్రత అధికమైంది. చాలా రోడ్ల మీద పొగ మంచు ఉంటుంది 8 గంటల వరకు కూడా. ఈ క్రమంలో వాహనాలతో వెళ్లేవారు రోడ్లపై ప్రయాణించే సమయంలో జాగ్రత్తగా ఉండాలి, ఓవర్ స్పీడ్ తో వెళ్ళకూడదు అని చెప్పి ఒకవైపు అధికారులు నెత్తినోరు కొట్టుకుంటున్నప్పటికీ ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు నడుపుతున్నారు. సరే, సొంత వాహనాల్లో వెళ్తూ ప్రమాదాలు జరిగితే అది పక్కన పెట్టొచ్చు, కానీ మన ఆర్టీసీ ఏదైతే ట్రావెల్స్ వాళ్ళని నమ్ముకొని దాంట్లో వేలకు వేలు చెల్లించి సురక్షితంగా తమను చేరుతామనుకుంటారు. కానీ చిన్న పొరపాట్లు, చిన్న నిర్లక్ష్యం, ఒక వ్యక్తి చిన్న పొరపాటు చేస్తే ఆ కుటుంబాలు రోడ్డున పడాల్సి వస్తుంది. ఇంతకు ముందు మీరన్నట్టుగా ఒకవైపు ఆర్టీసీ బస్సులో 22 మంది ప్రాణాలు కోల్పోయారు. దాంట్లో ఎన్ని కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయి, ఎన్ని కుటుంబాలు రోడ్డున పడ్డాయి, వాళ్ళ ఎంత వర్ణనాతీతంగా ఉంటుంది. ఇప్పుడు యాక్సిడెంట్ జరగలేదు కాబట్టి, పెద్ద ఎత్తున ప్రమాదం జరగలేదు కాబట్టి కంత ఊపిరి పీల్చుకున్నప్పటికీ రాబోయే రోజుల్లో వీటిపైన ప్రైవేట్ ట్రావెల్స్ పైన ఆర్టీఓ అధికారులు మాత్రం ఖచ్చితంగా కొరడా నిరూపించాల్సిందే. వాటికి కొన్ని నియమ నిబంధనలు పెట్టి అది చివరి వరకు పాటించాలని చెప్పి వాళ్ళకు ఆదేశం ఇవ్వాల్సిన ఆవశ్యకత అయితే ఎంతైనా ఉంది. రైట్ శంకర్, మీరిప్పుడు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నది మహబూబ్ నగర్ లో చోటు చేసుకున్న ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు. చిత్తూరు నుంచి వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్ ముందుగా వెళ్తున్న హైడ్రోక్లోరిక్ యాసిడ్తో వెళ్తున్న ఒక ట్యాంకర్ను ఢీకొట్టింది. హైడ్రోక్లోరిక్ యాసిడ్ అంటే చాలా ప్రమాదకరమైన యాసిడ్. అది చేతులపైన ఎక్కడైనా మనిషి శరీరంపై పడితే అది మనిషి శరీరాన్ని కాల్చివేస్తుంది. అంతటి ప్రమాదకరమైన యాసిడ్ అందులో ఉంది. అలాంటి యాసిడ్తో వెళ్తున్న ఒక ట్యాంకర్ని వెనుక నుంచి వచ్చిన జగన్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. మొత్తం మంచు, విజిబిలిటీ చాలా తక్కువగా ఉంది, ముందు వెళ్తున్నది కనిపించడం లేదు. అయినప్పటికీ కూడా వాహనాలు వేగంగానే వెళుతూ ఉన్నాయి. సో ముందున్న వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టింది. నిజానికి కంట్రోల్ చేసి ఉంటే వేరే అనుకోవచ్చు, కానీ ఢీకొట్టిన తర్వాత ఆగింది. అప్పటికీ కొంత యాసిడ్, హైడ్రోక్లోరిక్ యాసిడ్ దాని నుంచి లీక్ అవుతున్నట్టుగా తెలుస్తోంది. జనాలు భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే అక్కడికి వచ్చిన ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీస్ సిబ్బంది, ఫైర్ సిబ్బంది అంతా అక్కడికి చేరుకున్నారు. ఫైర్ ఫైటర్స్ అక్కడ వాటర్ని చిమ్ముతూ ఉన్నారు. ఈ ప్రమాదం తర్వాత ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఎందుకంటే ఇటీవల మనం వరుసగా జరుగుతున్న ప్రమాదాలు చూస్తున్నాం. వరుసగా జరుగుతున్న ప్రమాదాల్లో 10ల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. 10ల సంఖ్యలో ప్రాణాలు కోల్పోవడం, మంటల్లో కాలిపోవడం లాంటి విషాదకర ఘటనలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఒక్కసారిగా ఆ బస్సులో ఉన్న ప్రయాణికులకు ఆ ఘటనలే కళ్ళ ముందు కనిపించాయి. తాము వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురైందని, అందులోనూ హైడ్రోక్లోరిక్ లాంటి ప్రమాదకరమైన రసాయనంతో వెళ్తున్న లారీని ఢీకొట్టిందని తెలియగానే వాళ్ళందరూ ఒక్కసారిగా భయాందోళనకు వెళ్ళిపోయారు. మీరు ఇప్పుడు అక్కడ జరుగుతున్న సహాయక చర్యల దృశ్యాలను చూస్తున్నారు. ఆ వాహనాన్ని అలాగే ఆపి యాసిడ్ ప్రభావం ఉండకుండా ఉండటానికి ఆ లారీ పైన వాటర్ని చిమ్ముతూ ఉన్నారు. ఈ ప్రమాదం గురించి పోలీస్ అధికారులు మాట్లాడారు. ఒకసారి పోలీస్ అధికారులు ఏం మాట్లాడారు చూద్దాం. ఈరోజు ఉదయం అందాజ 6:30 హైదరాబాద్ వెళ్తున్నటువంటి ట్యాంకర్లో, అటు ట్యాంకర్లో హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉంది. అటు ట్యాంకర్ను జగల్ ట్రావెల్స్ సంబంధించిన బస్సు వెనకాల నుంచి ఇటు ఇవ్వడం జరిగింది. బస్సులో అటు సమయంలో 30 నుంచి 40 మంది వరకు ఉన్నారు, కానీ ఎవరికి కూడా ఎటువంటి గాయాలు కానీ ఎవరికి ఏం కాలేదు. వాళ్ళు వేరే బస్సు వచ్చేసి వాళ్ళని తీసుకొని వెళ్ళిపోయారు. కాకపోతే ట్యాంకర్లోంచి లిక్విడ్ లీక్ అవ్వడం వల్ల దాంతో పొగలు కొద్దిగా వస్తున్నాయి. అటువంటి పొగలతో ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పేసి అన్నారు. కాకపోతే వాటర్తో వాడిని న్యూట్రలైజ్ చేస్తున్నాం. ఫస్ట్ ఫైర్ సిబ్బందితో సాయంతో చేస్తున్నాం. మిగతా ట్యాంకర్లు కూడా వాటర్ ట్యాంకర్ తెప్పించేసి అది న్యూట్రలైజ్ చేసేస్తాం. ఏం ప్రమాదం కాదు, కొద్దిగా ఘాటు ఉంటుంది అని అన్నారు. HCl స్మోక్తో ఎటువంటి ప్రమాదం అయితే ఉండదు. ఏం జరిగి ఎట్లా కుదింది, ఎంతమంది ప్రయాణికులు, ఏం జరుగుతుంది? 40 మెంబర్స్ ప్రయాణికులు ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి మనకు అది ఫైర్ కావడానికి అవకాశం అయితే లేదు. అది హైడ్రోక్లోరిక్ యాసిడ్. ప్రయాణికులు అంతా క్షేమంగానే ఉన్నారు. వాళ్ళు కూడా వేరే బస్సులో పంపించారు.